ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభు నామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున కూడా మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథం 7-8 కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినాలటువంటి యొక్క మనము ఏ విధంగా మనము ప్రభు కొరకు జీవిస్తున్నాం ఈ వచనాన్ని ఆధారంతో ధర్మశాస్త్రాన్ని గురించి ధర్మశాస్త్రంలో మోషే ద్వారా దేవుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసినాడో ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ గురించి మనం చూసినాం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని. 4వ నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనము నుండి కొన్ని వచ్చాలు చదువుతున్నాం. పైన ఆకాశం అందే కాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమును నైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలి అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. గమనించండి పిల్లారా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దు. తర్వాత రెండవది పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉంటూ దేని రూపమునైనను విగ్రహాన్ని చేసుకోవద్దు. రెండవది ఏంటంటే దాన్ని చేసుకోకూడదు, దానికి సాగిలపడొద్దు, వాటిని పూజించొద్దంట. అంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఒక్కరిని మరి ఎట్లా పూజించాలంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మస్వరూపైన దేవుణ్ణి మనము ఎరిగి ఉండి ఆయన్ను పూజించాలి, కానీ ఏ విగ్రహాన్ని చేసుకోవద్దు. 32వ అధ్యాయంలో చూస్తే వారు దూడను పెట్టుకొని రేపు యెహోవాకు పండుగ అన్నారు. పెట్టింది దూడ మొక్కేది పేరేమో దేవుంది. అందుకని ఏ విగ్రహాన్ని చేయకూడదు. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు కూడా రకరకాల విగ్రహాలు పెట్టుకొని వాటికి విలువ ఇస్తున్నారు. పూజ అంటే వాటిని గౌరవించటము, వాటిని ప్రేమించటము, వాటికి విలువ అన్నమాట. దాని మీద ఒక మనసు నిలబడం అన్నట్టు మనసు నిలుపుతున్నారు. అందుకొరకనే పైన ఆకాశం, ఎందుకని ఆకాశము భూమి నీళ్లు 3 విషయాలు గమనించండి. పైన ఆకాశం ఎందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే అంట. 3 విషయాలు. ఒకటి ఆకాశము, రెండవది భూమి, మూడవది నీళ్లు. అంటే ఈ రూపాలు ఏ రూపము చేయొద్దు. ఈ దినాల్లో మనుషులకు దేవుళ్ళు ఎవరంటే ఆకాశం యొక్క దేవుడు, ఆకాశం ఉంటే అవన్నీ కూడా దేవుళ్ళు అయిపోయినాయి. సూర్య, చంద్ర, నక్షత్రాలు, మేఘాలు, ఇవన్నీ కూడా ఆకాశము, ఇవన్నీ కూడా దేవుళ్ళని వాటికి కొన్ని రూపాలు ఏర్పరిచి ఈ విధంగా ఉన్నారని చెప్పేసి మానవుని యొక్క దృష్టి వాటి మీద మళ్లించేవారు లేకపోలేదు. రెండవది ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి సృష్టి కావచ్చు, కొండలు కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, ఈ విధంగా భూమి మీద ఉంటే ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనము దేవుళ్ళుగా చెప్తున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. కాబట్టి కొండలు కనబడితే కొండలు, రాళ్ళు కనబడితే రాళ్ళు, చెట్లు కనబడితే చెట్లు, ఈ విధంగా. తర్వాత కొన్ని జంతువులు, పురుగులు, చతుష్పాద జంతువులు అంట, వాటి రూపముగా మార్చినాడంటాడు రోమపత్రికలో. కాబట్టి ఏ రూపాన్ని కూడా చేసుకోవడానికి లేదు. మూడవది ఏంటంటే సముద్రం లేక నీళ్ళ ఎందే గాని భూమి కింద ఉండు నీళ్లు కూడా. ఈ రోజుల్లో నీళ్లు కూడా ఏమైనాయి? దేవుళ్ళు అయినాయి. సముద్రాలు దేవుళ్ళు అయినాయి, దేవతలైనారు. సముద్రాలు దేవతలైనారు. నదులు, చెర్లు, వాగులు, ఇవన్నీ కూడా ఏమైనాయంటే రూపాలుగా మార్చినారు. మనం చూస్తూ ఉంటాం, అక్కడక్కడ వెళితే నదుల దగ్గర, వాగుల దగ్గర, ఏర్ల దగ్గర కొన్ని రకాల యొక్క ప్రతిమా స్వరూపముగా చేసి వాటిని పూజించే వాళ్ళు లేకపోలే. అందుకొరకనే ఇలాంటిది ఏది కూడా చేయకూడదు. వాటి మీద నమ్మకం ఉంచొద్దు. వాటిని గురించి మనం ఏమి తలంచనవసరం లేదు, భయపడనవసరం లేదు, దాన్ని మొక్కనవసరం లేదు, త్రొక్కనవసరం లేదండి. సృష్టికర్త అయినటువంటి దేవుడు. అందుకే నేను ఇంతకుముందు బాగా తెలియజేస్తూ వచ్చినాను. 121 కీర్తనలో కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కించొచ్చును, యెహోవానే వచ్చును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు. ఆయన భూమి కాదు, ఆకాశం కాదు దేవుడు. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, నక్షత్రములు కాదు, ఏది కాదు. ఇవన్నీ సృష్టించిన వాడు దేవుడు. అనేటువంటి వారు ఎవరనంటే సృష్టికర్త గాని
సృష్టించబడిన వాడు కాదు. కాబట్టి సృష్టి కాదు, సృష్టిని సృష్టించేటువంటి వాడు సృష్టికర్త. అందుకనే ఈ విషయాన్ని మనము ఎరగాలి. ఏ దాన్ని కూడా మనం ఏం చేయకూడదు, పూజించకూడదు. పూజిస్తే ఏమవుతుందంట, నీ దేవుడినగు యెహోవానగు నేను రోషము గల దేవుణ్ణి అంట. ఈ రోజుల్లో క్రైస్తవులుగా మరి యేసు ప్రభువారి బొమ్మలని, ఇతర బొమ్మలు, లేక రకరకాలుగా సిలువలు, ఇంకా రకాలుగా పెట్టేసి మొక్కుతున్నటువంటి విషయము మనం ఎరుగుదాం. కాబట్టి ఏ విగ్రహమైనా విగ్రహమే. కాబట్టి యేసు ప్రభువారి యొక్క విగ్రహం కానీ, లేక మరియమ్మ గారి యొక్క విగ్రహం కానీ, ఇంకా ఏమన్నా సిలువలు కానీ, దేన్ని కూడా ఇంకా మనము వాటిని విగ్రహాలుగా చేసుకొని పూజించకూడదు. అప్పుడు మనము కూడా దేవునికి రోషం పుట్టించినట్టు వాళ్ళం అవుతాం, దేవునికి కోపాన్ని తీసుకొచ్చే వాళ్ళం. ఎందుకంటే సృష్టికర్త ఆయన, సృష్టి కాదు. కాబట్టి మనం చేసేది ఏంటంటే ఒక వస్తువు దేవుడు సృష్టించే ఒక వస్తువులో నుండి దాన్ని దేవతగా చేస్తున్నాం. ఇది దేవునికి గొప్ప కోపమని రాయబడి ఉంటుంది, గొప్ప కోపం. ఎందుకంటే ఆయన సృష్టికర్త అని మనకు తెలుసు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచే ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. భూమిని ఆకాశాన్ని ఏ విధంగా సృజించినాడు, ఏ విధంగా దానికి పునాది వేసినాడు. యోబు గ్రంథంలో అంటాడు, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి అని. కాబట్టి ఆయన భూమిని ఆకాశం చేసినట్టు వాడు సృష్టికర్త. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు దేవుని దాసుడు ప్రసంగి గ్రంథకర్త చెప్తున్నటువంటి సందర్భము మనము ఎరుగుదము. కాబట్టి ఆయన సృష్టికర్త. 2 మాటలు మీకు నేను గుర్తు చేస్తున్నాను, గమనించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 22 నుంచి ఈ విధంగా ఉంది. పూర్వకాల బంధు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఇది యేసు ప్రభువారి గురించి. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడుతుని. భూమి ఆకాశ సూర్య చంద్రుడు ఏమి లేనటువంటిప్పుడే దేవుడు నియమించబడ్డాడు అన్నటువంటి. కాబట్టి ఇంకెవరు ఆయన నియమించలే. ఆయనే తనకు తానై దేవుడు అని అంటే, నేను ఉన్నవాడిని అంటే తనకు తానై ఉన్నటువంటి వాడిని. తాను ఎవరో నియమించిన వాడు కాదు, తను ఎవరు చేసి పెట్టినటువంటి వారు కాదు. ఆయనకంటే ఇంకెవరు లేరు. ఆయన పైన క్రింద వేరేది ఎవరు కూడా లేరు. ఆయనే దేవుడు. ప్రభావ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహా జలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైగా ఆకాశములు స్థిరపరిచినప్పుడు, ఆయన జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములను తమ సరిహద్దులను మీరకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యుద్ధ ప్రధాన శిల్పిగా అనుదినము సంతోషించు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించు, నల్లను చూసి ఆనందించుతుంటే ఆయన కలగజేసినట్టు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరంటే సృష్టి కాదు. నూతన నిబంధనలో దేవుని దాసుడు పౌలు గారు కూడా ఒక చక్కని విషయాన్ని పాత నిబంధన యొక్క గ్రంథాన్ని అయితే చెప్తా ఉంటాడు. 1వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి, మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రములే పాతగిల్లును, ఉత్తరేయములే వాటిని మడిచివేయదు. అవి వస్త్రములే మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవంతి. ఆయన చేతి పనులండి. అందుకనే ఏ రూపమును కూడా పెట్టుకోవద్దు. ఈ దినాలలో విగ్రహాల గురించి మనము తలస్తూ ఉన్నాం, కానీ క్రైస్తవులముగా మొక్కేటువంటి విగ్రహాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి గమనించండి, భూమి మీద ఏ విగ్రహాన్ని కూడా చేసుకోవద్దు అని అంటే కొన్ని సత్యాలను మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. మానవుడి రోజుల్లో ముఖ్య విగ్రహాలు ఏంటి అని అంటే కొన్ని రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నట్లుగా మనము చూడగలం. ఎఫెసీ పత్రిక ఇక్కడ ఈ భాగంలో కొన్ని విగ్రహాల గురించి మనకు వ్రాయబడి ఉన్నటువంటి సందర్భం గమనించండి. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను అంట. విగ్రహారాధికుడు లోబత్వం కూడా
కూడా ఒక పెద్ద విగ్రహం అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా మనకు ఆ విగ్రహాలు కనబడవు. ఈ విగ్రహాలు కనబడతాయి. ఏంటంటే విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయో దేవుని యొక్క రాజ్యమునకు వారసుడు కానేరని మీకు నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి విగ్రహారాధన ఏంటిది అంటే విగ్రహాలు ఏంటంటే ఏ విగ్రహం చేసుకోవద్దంటే ఈ రోజుల్లో చాలా మందికి ఇది ఒక పెద్ద విగ్రహముగా మారినట్లుగా మనము చూడగలము. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఒక విగ్రహాలు ఉన్నది నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను, గమనించండి. అందుకనే ఇలాంటి వాటి మీద కలిగి ఉన్నామా. 3వ అధ్యాయము 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రత అయినను కామాతురత అయినను దురాశను విగ్రహారాధైన ధనాపేక్షను చంపింది. విగ్రహారాధన ధనాపేక్ష, అక్కడ లోభత్వము, విగ్రహారాధన ధన. ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ధనము ధనము ధనం. ఎక్కడ చూసినా సమస్యలు దేని వల్ల వస్తున్నాయంటే డబ్బు వల్లనే. ఏ సంఘములో చూడు కొట్లాటలు, ఏ ఇంట్లో చూడు కొట్లాటలు, ఆలుమొగల మధ్యలో కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, తర్వాత బంధువుల మధ్యలో కావచ్చు, చుట్టాల మధ్యలో కావచ్చు, ఎక్కడ చూసినా మనకు కొట్లాటలు. ఎక్కడంటే ధనమే ధనము. ఇది పెద్ద విగ్రహం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ విగ్రహం కూర్చున్నట్టు మనకు తెలుసు. కాబట్టి పిల్లారా, విగ్రహాలు అనగానే మీరు వాళ్ళు మొక్కేటువంటి వాటిని గురించి మనము మాట్లాడతాం. కానీ క్రైస్తవులలో ఉండేటువంటి యొక్క విగ్రహాలు ఇవి భయంకరమైన యొక్క విగ్రహాలు. ఇంకా నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు గారు దేవుని దాసుడు సౌలుతో చెప్తున్నటువంటి యొక్క విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు అట్లా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నాను, గమనించండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఈ విధంగా రాయబడినటువంటి యొక్క మాట గమనించండి. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించిన కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించిన కంటే మాట విండి శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, గమనించండి, తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములను గృహదేవతలను పూజించటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించ. కాబట్టి సౌలు ఏం చేసినాడు? ఏ విగ్రహాన్ని పెట్టుకొని మొక్కినాడు? ఈయన దేవుడు విసర్జించేసినాడు. అందుకనే సౌలు యొక్క రాజ్యం 40 సంవత్సరాలు 2 సంవత్సరాలే లెక్కలోకి వస్తుంది, గమనించి. అందుకొరకనే దేవుని బిడ్డలారా గమనించండి, ఏంది తిరుగుబాటు చేయడం. ఈ దినాలలో దేవుని వాక్యము వింటూ వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేసే వాళ్ళంగా ఉంటాం. రెండోది, తిరుగుబాటు చేయటం సోద చెప్పుడైన పాపం. క్రైస్తవుడు సోద చెప్పించుకోకూడదు. మనము సోద చెప్పించుకోం కానీ తిరుగుబాటు చేస్తాం. ఈక్వెల్ పాపం అన్నమాట, పాపంతో సమానం. బైబిల్లో అందుకనే నూతన నిబంధనలో కొన్ని పాపాలు ఉన్నాయి, నరకానికి వెళ్ళేటువంటి పాపాలు ఉన్నాయి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానీ మీకు తెలదా? మోసపోకుడు, జారులైన విగ్రహాధికులను, ఇవన్నీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి రాయబడి ఉంటుంది. కాబట్టి శరీరకాలంలో స్పష్టమైన ఏమనగా జారత్వం, అపవిత్రత ఇట్లాంటి చేసేవాడు దేవుని రాజ్యానికి పోడన్నాడు. అందులో తాగుబోతనం కూడా ఒకటి, మత్తు కూడా ఒకటి. కాబట్టి ఇవన్నీ ఏంటి అంటే సమానమైనటువంటి విగ్రహారాధనకు సమానమైనటువంటి పాపాలు. ఇవన్నీ కూడా ఈరోజు క్రైస్తవులుగా చేసేటువంటి పాపాలు ఏంటంటే శరీరరీతిగా వాళ్ళు పెట్టేటువంటి విగ్రహాలు మనం పెట్టి మొక్కం కానీ ఇవి క్రైస్తవులలో చేయనటువంటివి. అందుకనే సౌలు చేసినటువంటి విగ్రహం ఏంటంటే ఇదే విషయం. ఇది ఏం చేసినాడు? అక్కడ ఏం చేసినాడంటే తిరుగుబాటు చేసినాడు, మూర్ఖతను అగుపరిచినాడు, చెప్తే కూడా వినటువంటి యొక్క జీవితం. అవి మాయా విగ్రహాలంట, ఇవి బయట ఉన్నటువంటివి, ఇవి మాయ లోపట ఉన్నటువంటి యొక్క విగ్రహాలు గృహదేవతలను పూజించతో సమానము అంట. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారే కానీ ఐగుప్తు అంతా కూడా వాళ్ళ జీవితంలో ఉన్నది, వాళ్ళ లోపట ఉన్నది. అందుకనే వారి హృదయములో ఐగుప్తుకు వెళ్ళగోరిన వారై అనట. వాళ్ళు విగ్రహాలు మోసుకొని వచ్చినట్టు అంటే ఇవే మోసుకొని వచ్చినారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవ జీవితంలో ఏ విగ్రహాలు ఉన్నాయి. అందుకనే ఏ విగ్రహాన్ని మనం చేసినా దేవునికి అది కోపం పుట్టించేదిగా ఉంటుంది. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే నూతన నిబంధనలో మనం గమనించవలసిన విగ్రహాలన్నీ కూడా ఇవే. అందుకనే ఐగుప్తులోంచి బయటికి వచ్చినట్టు ఇశ్రాయేల్ యొక్క ప్రజలు వారి కనాను దేశానికి పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇవే. గమనించండి, నేను చదువుతున్నాను.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము గమనించండి. ఇది 32 నిర్గమకాండం 32 అధ్యాయం గురించి ఇక్కడ చెప్తా ఉంటాడు. 40 నుంచి, మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయము, ఐగుప్తు దేశం నుండి మనల్ని తోడుకొని వచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోను తండ్రి. ఆ దినముల్లో వారు ఒక దూడను చేసుకొని ఆ విగ్రహమునకు బలి అర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టుండు. ఇందు మూలముగా వీళ్ళేమైనారు? ఇందు మూలముగా ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడిన ఇశ్రాయేలు ఇంటి వారులారా, అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలు నాకు అర్పించుతురా. మీరు పూజించుకు చేసుకున్న మొలేకు దేవతలను, రొంఫాయిమ యొక్క దేవత యొక్క నక్షత్రం మోసుకొని పోతురు కనుక ఏమైందంట? ఇదంతా కూడా వాళ్ళు ఏం చేశారు? మోసుకొని పోయినారు. ఇక్కడే ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుంది, గమనించండి. 34వ వచనం, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురావస్థ నేను చూస్తానని చెప్పినప్పుడు మోషే అతనికి కనబడిన 40 ఏండ్లు ఇజ్రాయెల్. గమనించండి, ఇక్కడ ఐగుప్తునకు పోయండి. ఐగుప్తుకు వాళ్ళ హృదయములో ఐగుప్తుకు వెళ్ళగోరిన వారై ఉన్నారు అంట. వాళ్ళ హృదయం ఏముంది అంటే ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తులో ఉన్నటువంటి దేవుడు ఐగుప్తు నుంచి విడిపిస్తే ఏం చేసినాడు? అదే ఐగుప్తు బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు లోపట ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏమిటి అని అంటే, కాబట్టి మనము ఎక్కడ హృదయంలో ఉంటే విగ్రహాలు, ఇవి కనబడేటువంటి విగ్రహములు. కాబట్టి ఈ విగ్రహాలను మనము గమనించి మనము దేవుని బిడ్డలముగా వారి జీవితాలలో ఎట్లా పోలేదో మనకు కూడా మనము మాదిరికరమైనటువంటి విషయముగా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గమనించండి, దేవుడు బిడ్డలుగా మనం ఎలాంటి విగ్రహాన్నిగా మనము చేసుకోకూడదు. కాబట్టి వాటికి మనము వినకూడదు, వాటిని మనం అనుసరించొద్దు. ఇది మనకు గొప్ప నష్టాన్ని కలగజేసినట్టు విషయము మనకు కనబడుతూ ఉంటది. గమనించండి, 34 ఐగుప్తులో నా ప్రజల దురవస్థను నేను చూస్తేనే వారి మూలు వెంటనే వారిని విడిపించి దిగి వచ్చినాను. నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతానని మోషేను తీసుకొచ్చినాడు. అధికారినిగా తీర్పరిగా నియమించిన వాడు ఎవడని మోషేను నిరాకరించినారు. అయితే వాళ్ళు అన్ని చూసినా ఏమన్నట్టు, మేము ఐగుప్తుకు వారి హృదయములో ఐగుప్తునకు వెళ్ళగోరినటువంటి వారై అంటారు. కాబట్టి గమనించండి, 39వ వచనం, ఇతనికి మన పితరులు లోబడక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తును, తమ హృదయములు ఎప్పుడాక ఐగుప్తు అంతా ఎక్కడుంది? ఐగుప్తు యొక్క జీవితం అంతా హృదయాలలో ఉంది. ఈ రోజుల్లో విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే హృదయంలో ఉన్నాయి. ఏంటి ఆ విగ్రహాలు అని అంటే మనం చూసినాము, సౌలులో ఉన్నటువంటి మూర్ఖతను, ఇవన్నీ విగ్రహాలు. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమున్నాయంటే విగ్రహారాధన అంటే విగ్రహాలు. కాబట్టి ధనాపేక్ష అంటే విగ్రహాలు, ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి. కాబట్టి దేవునికి కోపాన్ని పుట్టించేటువంటి, అందుకనే వారి కోపం ఎప్పటిదాకా వస్తుందంటుందంటే ఇక్కడ చూస్తే ఏలైనగా నీ దేవుడని యెహోవా, నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం, నీది ఏలైనగా నీ దేవుడని యెహోవా నాకు నేను రోషము గల దేవుడును, నన్ను దేశించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. అదే కాకుండా 6వ వచనం, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వాడు 1000 తరాల వరకు. దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించి, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటాడు అన్నాడు. నా ఆజ్ఞలు గైకున్న వాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించదు. కాబట్టి దేవుని ప్రేమించే వారం మనమైతే దేవుని ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించినట్లయితే 1000 తరముల వరకు మన కుటుంబం పిల్లలు వారు ఆశీర్వాదం పొందేవారుగా ఉంటారు. లేదనుకుంటే ఇలాంటి నష్టానికి మనము గురైతాం. కావద్దనే దేవుడు కార్యారంభం కంటే కార్యాంతం మేలు చివరి దినాలలో దేన్ని అనుసరిస్తున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి తగినటువంటి విధానంలో ప్రభు మనం జీవించిన ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించమని ఇచ్చినందుకు మనం చెల్లిస్తూ యేసుప్రభువును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.